ప్రియమైన జీవనది ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఈ కార్యక్రమంలో మనం అందరం ఏ రీతిగా కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిందాం. క్రిస్మస్ గురించి చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమంలో అది వాక్యానుసారంగా వివరణలోనికి తీసుకుని వస్తాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి జీవనది అనే కార్యక్రమం ద్వారా మీ బిడ్డలైన వారితో ఈ రీతిగా నీ వాక్యమును ధ్యానించడానికి, కొన్ని వాక్య సంబంధమైన సత్యాలు సంగతులు మేము నేర్చుకోవడానికి మీరిచ్చిన ఈ అవకాశము కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యములో ఉన్న సత్యమును సత్యముగా గ్రహించేటటువంటి మంచి మనసును, తెరవబడిన హృదయమును నీ బిడ్డలైనటువంటి వారందరికీ కూడా దయచేయండి. మమ్మలను దర్శించండి. నీ వాక్యం ద్వారా మా హృదయాలకు తృప్తిని సంతృప్తిని కలిగించి మహిమ పొందమని, నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రేక్షకులారా, క్రిస్మస్ అనగానే కేక్ కటింగ్లు, క్యాండిల్ సర్వీసులు, కేరళ సర్వీసులు, ఇంకా క్రిస్మస్ తాత, ఈ హడావిళ్ళు ఎక్కువగా ఉంటాయి మనకి. నేటి దినాలలో ఎక్కడ చూసినా ఈ కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, సింగింగ్ కాంపిటీషన్లు, వాక్యాల పోటీలు, ఇవన్నీ ఉంటాయి. సర్వసాధారణంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారన్నది చాలాసార్లు మర్చిపోతూ ఉంటుంటాం మనం. ఒకసారి పాశ్చాత్య దేశంలో ఒక సంగతి జరిగింది. ఇది జరిగినటువంటి సంఘటన, ఒక చిన్న బాబు మొదటి సంవత్సరం పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. ఆ ఇంటి వారు చాలా సంపన్నులు. వారికి ఆ వీధిలో, ప్రక్క వీధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇన్విటేషన్ పంపించి మా బాబు పుట్టినరోజు ఫంక్షన్కి రమ్మని వారిని అందరిని కూడా ఆహ్వానించారు. అక్కడ అందరూ కూడా షూట్లో వస్తారు. ఆ షూట్లో వచ్చినటువంటి వ్యక్తులు ఆ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసేవారంటే, ఆ ఇంట్లోకి రాగానే వారు వేసుకున్నటువంటి కోటు తీసి మంచం మీద పడవేయడం ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, మొత్తం ఆ మంచమంతా కూడా నిండిపోయింది షూట్లతోటి. ఇంతకీ బాబేడి ఎక్కడున్నాడు నేను ఎదుగుతుంటుంటే బాబు కనిపించడం లేదు. ఏమయ్యారు ఏంటని చూస్తుంటుంటే ఒక ఆయనకు అనుమానం వచ్చి అక్కడున్న కోట్లన్నీ కూడా తీసి చూస్తే ఆ కోట్ల కింద చనిపోయినటువంటి చిన్న బాబు కనిపించాడు. ఆ బాబుదే పుట్టినరోజు. ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బాబుని స్నానం చేయించి మంచం మీద పరుండబెట్టింది. ఒక ఆయన చూడకుండా తన కోటు తీసి ఆ బాబు మీద వేశాడు. మరొక ఆయన అనుకున్నాడు ఈ మంచం మీద ఇలా కోట్లు వేసుకోవచ్చు కదా అని చెప్పి మరొక ఆయన వేశాడు. ఆయన వేయడం చూసి ఇంకొక ఆయన అలాగలా వేసేటప్పటికీ ఆ బాబుది పుట్టినరోజు కార్యక్రమం చనిపోయిన రోజుగా మార్చబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు మనము ఈ విధంగానే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలైనటువంటి గురి వేరే చోట ఉంటుంది, మనం చేసే కార్యక్రమం మరొక విధంగా ఉంటుంది. పౌలు గలతీ సంఘస్థులతో ఈ మాట చెప్తున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎలా వచ్చారంటే ఆయన స్త్రీ యందు పుట్టి ఈ లోకంలోనికి రావటం జరిగింది. ఈ విషయాన్ని యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల పూర్వం 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని ప్రవచనాన్ని అక్కడ ప్రవచిస్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను,
మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు, శిశువు పుట్టాడు. ఆ కుమారుడు ఎటువంటి కుమారుడిగా ఉన్నాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ త్రోవ ప్రక్కన కూర్చున్నటువంటి ఒక గ్రుడ్డి భిక్షకుడు యేసు ప్రభువారు తనను దాటి వెళ్ళిపోతున్నారు యెరికో పట్టణంలో. ఇది ఏమిటి, ఈ శబ్దం ఏంటి, ఈ జనం ఏంటి అని అడిగితే నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుతున్నాడు అని ఎవరో ఒక ఆయన చెప్తే ఆ గ్రుడ్డివాడైనటువంటి భిక్షకుడు కేకలు పెడుతున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. గుడ్డి భిక్షకుని యొక్క అనుభవంలో యేసయ్య దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి దయచేసి. అక్కడ సేన అను దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తిని విడిపించడు కొరకై యేసు ప్రభువారు ఆ రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారు. భయంకరమైన తుఫానులో, గాలిలో, వర్షములో వచ్చి అతను ఉన్నటువంటి ఆ సమాధులు గల ప్రదేశంలోనికి ఎంటర్ అవ్వగానే ఆ సేనాను దయ్యం పట్టినటువంటి వ్యక్తి పరుగున వచ్చి యేసు ప్రభువారి యొక్క పాదాల మీద పడి ఆ దయ్యం మాట్లాడుతుంది ప్రభుతోటి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. దయ్యాలకు తెలిసింది ఆయన ఎవరి కుమారుడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో అక్కడొక చక్కని సత్యము మనకు వివరించబడుతుంది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చెను. నశించి నరకానికి పోతున్నటువంటి మనలను రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎలా వచ్చారు? మనుష్య కుమారుడుగా వచ్చారు. మరొక మాట కూడా చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్తలో ఉంది. అక్కడ దేవుని అద్వితీయ కుమారుడిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అద్వితీయ కుమారుడుగా ఆయన మరి అక్కడ పిలువబడుతున్నాడు, ప్రత్యక్షపరచబడుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన దావీదు కుమారుడిగా మరంత మాత్రమే కాదు, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారునిగా మరంత మాత్రమే కాదు, మనుష్య కుమారునిగా, ఈ రీతిగా దేవుని అద్వితీయ కుమారునిగా అనుగ్రహింపబడుతున్నారు మనకి. అసలు మరి ఆయన ఈ లోకానికి వచ్చింది దేని గురించి? లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి 75వ వచనం వరకు కలిసే ఉన్నాయి. నేను 75వ వచనం అనగా చివరి భాగము నేను చదువుతున్నాను, గమనించండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. గమనించండి ప్రియులారా, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై జీవించుట కొరకే ఆయన అనుగ్రహింపబడ్డారంట. మనకు శత్రువులు ఎవరండి? సర్వసాధారణంగా విశ్వాసకి 3 కనబడే శత్రువులు ఉంటారు, 3 కనిపించని శత్రువులు ఉంటారు. శరీరము ఒక శత్రువు, లోకము మరొక శత్రువు, అపవాది మరొక శత్రువు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంది, లోకములో ఉన్నదంతయు నేత్రాస, శరీరాస, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి మనకు శత్రువులు. విశ్వాసిని అతి సులువుగా ఇది పాపము, ఇది అవిధేయత లేక ఆజ్ఞాతిక్రమము అని తెలియకుండా పాపములోనికి లాక్కుని పోయేటటువంటి శత్రువులు. వీటి నుండి మనల్ని విడిపించడానికి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని ఎలా జీవించాలంట? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాడు ఆయన. 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. 11వ వచనం. దావీదు పట్టణమందు
నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఈయన ఎలా రక్షిస్తాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఉంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఎక్కడి నుంచి రక్షిస్తాడు ఆయన? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించే రక్షకుడు. ఈ లోకంలో మనలను కొన్ని సందర్భాల్లో మన బంధువులు కాపాడొచ్చు, కొన్ని సందర్భాల్లో మన స్నేహితులు మనలను రక్షించవచ్చు, కొన్ని సందర్భాల్లో అధికారులు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వము, కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరు మనకు తెలియనటువంటి వ్యక్తుల ద్వారా మనకు సహాయం దొరుకుతుంది. కానీ పాపము నుండి రక్షించేవారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మనిషి చేసిన ప్రతి పాపము నుండి రక్షించడానికి, పాపం వలన వచ్చు జీతము మరణము అనగా నరకము నుండి మనల్ని రక్షించడానికి యేసు అను ఒక నామములో ప్రత్యక్షపరచబడినటువంటి కుమారుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే మనము ఈ శత్రువుల చేతుల నుండి మనం విడిపించబడతాం, పాపముల నుండి విడిపించబడతాం. అందుకనే ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో, ఈయన మనకు రక్షకుడు, మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు, మన పాపముల నుండి మనలను కాపాడి దేవుని ఎదుట మనలను నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, శక్తిమంతులుగా నిలబెట్టేటటువంటి దేవుడిగా ఉన్నాడు ఈయన. అందుకనే ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆఖరి భాగంలో 2వ అధ్యాయము అక్కడ 14వ వచనంలో ఉంది, దేవదూతలు 13-14లో దేవదూతలు పరలోక సైన్య సమూహముతో ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేస్తున్నారంట. ఎక్కడ దేవునికి మహిమ? సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ. ఆయనకు ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము. ఇవి చాలా అత్యున్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు. దేవునికి ఇష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. మరంత మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతుందంట. ఈ రీతిగా ఆ దేవదూతలు దేవునికి స్తోత్రము చేస్తూ పరలోకానికి ఆరోహణమైపోయారు. 9వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ వచనంలో మరి అక్కడ ఆయనను గురించినటువంటి వర్ణించిన మాటలు మనకు కనబడుతున్నాయి. చూద్దాం. 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆ కుమారుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వర్ణన ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలు, గుణగణాలు మరి ఇక్కడ ప్రవచిస్తున్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా. ఆయన ఎటువంటి కుమారుడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇటువంటి గొప్ప దేవునిని మనము రక్షకునిగా అంగీకరించినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ అది ఆచారము. క్రీస్తు లేనటువంటి క్రిస్మస్ అదొక పండుగ అంతే తప్ప నిజమైనటువంటి ఆరాధన అక్కడ మనకు కనిపించదు. ఆయన ఆశ్చర్యకరుడని నీకు తెలియదు, ఆయన ఆలోచనకర్తని నీకు తెలియదు, ఆయన బలవంతుడైన దేవుడని నీకు తెలియదు, నిత్యుడగు తండ్రి అని నీకు తెలియదు. కనుక మనము ఎప్పుడైతే ప్రభుని మన హృదయంలో చేర్చుకుని, ఎప్పుడైతే ప్రభుని మన హృదయంలో రక్షకునిగా ఆయనను అంగీకరించి ఆయనను ఆరాధిస్తామో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనము చేయగలుగుతాం. అందుకనే దేవదూతలు ఇక్కడ అంటున్నారు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టులైన మనుషులుగా అంటే ఎవరైతే దేవునిని తమ రక్షకునిగా అంగీకరించి ఆయనను నిజముగా ఆరాధిస్తారో, నిజముగా ఆయన మా రక్షకుడు, మా పాపముల నుండి మమ్మల్ని విమోచించినటువంటి విమోచకుడు,
ఈ జీవితకాలం అంతా భయము లేకుండా నిర్భయములమై పరిశుద్ధముగా నీతిగా ఆయనను సేవించడానికి అనుగ్రహించబడిన కుమారుడని ఎవరు విశ్వసిస్తారో వారే ఆయనను ఆరాధన చేయడానికి వచ్చిన నిజమైన క్రిస్మస్ ఆరాధికులుగా ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కేక్ కటింగ్లు నేను విమర్శించడం కాదు, కానీ నిజమైన ఆరాధన అనేది కాదు. ఇవన్నీ కూడా కాల గమనంలో వచ్చినటువంటి కొన్ని యాంత్రికమైనటువంటివి. అపోస్తలులు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఆచరించలేదు. ఆయన రాకడను గురించి ప్రచురించారు. ఆయన మరణ పునరుత్థానముల గురించి బలమైన సాక్ష్యం చెప్పారు. అంతే తప్ప ఆయన యొక్క జన్మదినోత్సవం గురించి ఎప్పుడు కూడా అపోస్తలుల కార్యములో వారు పండుగ చేసినట్లుగా కానీ క్రీస్తు జన్మదినమును గురించినటువంటి ఒక సందేశం ఇచ్చినట్లుగా మనకి ఎక్కడ కనిపించదు. ప్రభు యొక్క రాకడ దినాలలో మనం ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క రాకడను గురించినటువంటి ప్రవచనాలన్నీ కూడా భూమి మీద నెరవేరుతున్నాయి. ఇంకా మనము ప్రభువుని శిశువుగా ఆరాధిస్తున్నామంటే ఆలోచించండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన మధ్యాకాశానికి రాబోతున్నటువంటి సమయము ఆసన్నమవుతున్నటువంటి దినాలలో మనము ఉంటున్నాం. కనుక ఆ రాకడ కొరకే మనము సిద్ధపడాలి. ఆయన యొక్క పిలుపు కొరకే మనము సిద్ధపడవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన రక్షకునిగాను మనను పరిశుద్ధపరిచే దేవుడిగాను మన కొరకే కల్వరి శిలువలో రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవునిగాను మన హృదయంలో మనము విశ్వసించి ఆయనను ఆరాధన చేస్తే అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభుని మన హృదయంలో కలిగి, ప్రభుని మన హృదయంలో ఎరిగి ఆయనను ఆరాధించే వారం ఈ లోకములో జీవించి ఆయన మహిమపరచాలని నేను కోరుచున్నాను. ఈ సందర్భంలో మరొక మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జ్ఞానులు ఆయన శిశువుగా ఉన్నప్పుడే ఆయనను ఆరాధించినటువంటి ప్రత్యేకత మనకు కనబడుతుంది. బంగారం అనగా ఆయన దైవత్వానికి సూచనగా ఉంది. ఆయన దేవుడని ఆయనను ఆరాధన చేశారు. రెండవది సాంబ్రాణి అనగా ఆయన యాజకునిగా లేక ప్రధాన యాజకునిగా ఆయనను ఆరాధించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. మూడవది బోళము, ఇది చేదుగా ఉంటుంది అనగా ఆయన శిలువ మరణమునకు సాదృశ్యముగా ఉంది. ఆయన శిశువుగా ఉన్నప్పుడే మీరు త్వరలో లోక రక్షకునిగా శిలువ మీద చనిపోబోతున్నారని వారు ఎరిగిన వారుగా ఆయనను ఆరాధించినట్లు చూడగలుగుతున్నాం. జ్ఞానులే జ్ఞానము కలిగి ఆయనను ఆరాధించినట్లయితే మనము ఏ రీతిగా ఆయనను ఆరాధన చేస్తున్నాం గమనించండి. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మన జీవితంలో ఆచారములు సాంప్రదాయములు ఇటువంటివి కాదు, కానీ సత్యమును ఎరిగి నిజమైనటువంటి ఆరాధనతో, నిజమైనటువంటి భక్తితో, నిజమైనటువంటి సత్యముతో ఆయనను ఆరాధించేటటువంటి అనుభవంలోనికి మనమందరం వచ్చినట్లయితే ఆ ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉంటుంది. అది లేకుండా మనము అందరితో పాటు మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి వ్యవహారాలలో, సమూహంలో, జనములో కలిసిపోయి ఆరాధన చేసినట్లయితే దేవునికి అది మహిమ కాదు. కాబట్టి గమనించి నిజముగా ప్రభువుని ఆరాధించేటటువంటి ఆలోచన కలిగి మనము జ్ఞానుల వలె పెట్టెలు విప్పారనగా హృదయాలు విప్పాలి. తెరవబడిన హృదయాలతో ఆయనను ఆరాధించే వారముగా మనము ఉండాలి. దేవా, నీ యొక్క ఉన్నతమైన సింహాసనం విడిచిపెట్టి లోకానికి మా నిమిత్తము మానవ శరీరాకారముతో ఈ లోకానికి వచ్చావు నాయనా. నీ దైవత్వాన్ని మా నిమిత్తమై విడిచిపెట్టావు, మహిమను విడిచిపెట్టావు, సింహాసనాన్ని విడిచిపెట్టావని దేవదూత అక్కడున్నటువంటి జ్ఞానులు ఆయనను ఆరాధిస్తున్నారు. ఆయన దైవ కుమారునిగా సాగిలపడి ఆయనను పూజించి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించారంట. ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనమును, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క త్యాగమును, ఆయనలో ఉన్నటువంటి ఆ మహిమను జ్ఞానులు అప్పుడే గ్రహించి ఆయనకు చెందవలసినటువంటి మహిమను,
ఆయనకు చెందవలసినటువంటి ఘనతను, ఆయనకు చెందవలసినటువంటి ప్రభావమును ఆరోపించి ఆయనను ఆరాధించి పూజించి ఘనపరిచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. నామకార్థముగా అందరితో పాటు మనము కూడా అన్నట్లుగా కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ మనలను మనమే ఒకసారి పరీక్షించుకుని నేటి దినాలలో ప్రభుని మనము నిజమైన ఆరాధన చేయాలనే తపనతో ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఆ గ్రుడ్డి భిక్షకుడు, త్రోవ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి మాటల ద్వారా తెలియపరచబడినప్పటికీ కేకలు పెడుతున్నాడు, యేసు దావీదు కుమారుడా అని. ఆయన దావీదు కుమారుడని అతనికి ఎలా తెలిసింది? ఇదే ఆలోచనలో చాలాసార్లు నేను ఆలోచన చేశాను. కానీ యేసు ప్రభు వారు అతని కేక విని కూడా విననట్టు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, కేకలు వేయకు, మాట్లాడకు, అందరూ వెళుతున్నారు, నువ్వు కేకలు వేస్తున్నావు ఏంటి అని అతను గద్దిస్తే మరీ ఎక్కువగా కేకలు వేశాడు. యేసు ప్రభు వారు ముందుకు వెళ్ళలేకపోయారు. వాడిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు కుమారుడుగా ఒక గ్రుడ్డి భిక్షకుని చేత ఆయన పిలువబడ్డాడు. మరంత మాత్రమే కాదు, సేన అను దయ్యములు పట్టినటువంటి వ్యక్తి ద్వారా ఆ దయ్యములు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయనను సంబోధిస్తున్నాయి. దయ్యములకు తెలుసు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని. యేసుప్రభు వారు చెప్తున్నారు 19వ అధ్యాయం 10వ వచనంలో లోకసు వార్తలో, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నీవు నేను నశించి నిత్య నరకాగ్నికి పోతూ ఉంటుండగా దేవుడు మనల్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభువు నిన్ను ప్రేమించి నిన్ను వెతికి ఈ మాటల ద్వారా రక్షించుట కొరకే నీకు తెలియచేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఎక్కడో ఉండేటటువంటి నన్ను, ఎక్కడో తిరిగేటటువంటి నన్ను, భయంకరమైన స్థలాలలో దేవునికి వ్యతిరేకమైన, విరుద్ధమైన, అపవిత్రమైన కార్యాలు చేసేటటువంటి నన్ను కూడా ఆయన వెతికి పట్టుకున్నాడు, రక్షించుకున్నాడు. తన నామమును బట్టి నా పాపములు క్షమించి నన్ను తన బిడ్డగా స్వీకరించాడు. ఇప్పుడంటే నేను ఆయన దగ్గర పాపములు ఒప్పుకున్నాను. దేవా, నేను పాపిని, నన్ను కరుణించు, నా పాపములు క్షమించు అని చెప్పి ఆయన దగ్గర కన్నీటితో నా పాపములు ఒప్పుకుని విడిచిపెట్టాను. అప్పుడే ఆయనంత నన్ను, నా పాపములు క్షమించి నన్ను తన బిడ్డగా అంగీకరించారు. అప్పటి నుండి ప్రభువుని నిజముగా స్తుతించటం, నిజముగా ఆరాధన చేయటం ప్రారంభించాం. అదే అనుభవాన్ని నేను తెలియచేస్తున్నాను. రక్షకుడిగా మరి ఆయన ప్రత్యక్షమయ్యాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా ప్రత్యక్షమయ్యాడు. రక్షకుడు అనగా శత్రువుల నుండి మనల్ని రక్షించేటటువంటి రక్షకుడు. నేను ముందే చెప్పాను, మనకు నిత్యము శత్రువులుగా మనకు కనపడరు. లోకం ఒక శత్రువు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నానని చెప్పారు ఆయన. కాబట్టి జయక్రీస్తు అయినటువంటి ఆయనను మనం కలిగి ఉన్నట్లయితే లోకమును జయించే వారముగా మనం ఉంటాం. మరొక శత్రువు శరీరము. ఇది ఎప్పుడు కూడా ప్రమాదకరమైంది, మనల్ని నిద్రపుచ్చేది, మనల్ని మోసపుచ్చేది. ఎందుకంటే దేవునికి దూరము చేసేది కూడా మన శరీరమే. దీనిని మనం శత్రువుగా చూడం. మన శరీరానికి ఇచ్చినంత ప్రాముఖ్యత, మన శరీరానికి ఇచ్చినంత ఎక్కువ సమయం దేవునికి కూడా మనము ఇవ్వం. కానీ దేవుడిచ్చిన బహుమానమే ఈ శరీరము. కానీ దీనిని కాపాడుకోవలసిన రీతిలో మనం కాపాడుకుంటూ దేవునికి ఆరోపించవలసినటువంటి మహిమ దీని ద్వారా మనం దేవునికి ఆరోపించాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ శరీరం అనేటువంటి ఆలయములో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఆయన ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. ఈ ఆలయమును మనం పాడు చేసుకోవలసిన వారముగా ఉండకూడదు. కనుక మరి ఈ శరీరం అనే శత్రువు, మరొక శత్రువు లోకము, శరీరము, మరొక శత్రువు అపవాది. కొన్నిసార్లు అపవాది మనలను డైరెక్ట్గా అటాక్ చేయడం అనేది జరగదు, కానీ మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మరంత మాత్రమే కాదు, మన తోటి స్నేహితుల ద్వారా, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మన మీద అటాక్ చేయడం జరుగుతుంది. వాటన్నిటినీ ఆత్మీయ దృష్టితో మనం చూసి మెళకువ కలిగిన వారంగా ఉంటూ మన జీవితంలో ముందుకు సాగిపోయినట్లయితే
మనము నిర్భయులమై జీవించే వారముగా ఉంటున్నాం. దానికోసమే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. జీవిత కాలమంతయు నిర్భయులమై జీవించటానికి, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, ఆయన సన్నిధిని మరి సత్యముగాను నీతిగాను జీవించటానికి ప్రభు ఇచ్చిన మరి ఈ ధన్యతను బట్టి మనము ఆయనకు కృతజ్ఞులమై జీవించాలి. ప్రభు యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో జీవిస్తూ మన జీవితాలు చక్కబెట్టుకుని మనము సిద్ధపడి మన తోటి వారిని సిద్ధపరుస్తూ మన కుటుంబాలు ఆయన రాకడ కొరకై సిద్ధపరచుకుంటూ మెళకు కలిగిన ప్రార్థనా జీవితాలు కలిగి ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా ఉండాలని నేను ఈ క్రిస్మస్ సందేశమును మరి తెలియచేస్తున్నాను. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన ఎవరి కోసం పుట్టాడంటే మన కోసమే పుట్టాడు. దేనికోసం పుట్టాడంటే జీవితకాలం అంతయు శత్రువుల చేతి నుండి విడిపింపబడి నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా, నీతిమంతులముగా, నీతియుక్తముగా జీవించట కొరకే, ఆయన మనల్ని రక్షించట కొరకు ఆయన రక్షకుడిగా పుట్టాడు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను, ఆయన కృపను మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, పాపులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మనము ఆయనను ప్రార్థించే వారముగా, ఆయనకి ఇచ్చే వారముగా, మన హృదయాలు ఆయనకు సమర్పించుకునే వారముగా ఉండాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట మీ కొరకై ప్రార్థన చేసి ఈ మాటలు ముగిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు. ఇదిగో ప్రభువా, మీరు మా కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆ విషయాలు మేము తెలుసుకున్నాం. ఈ లోకములో మేమేమి చేయాలో, మిమ్మలను ఏ రీతిగా ఆరాధన చేయాలో నీ వాక్యం ద్వారా మీరు మాకు వివరించారు తండ్రి. ఆ రీతిగాను నాయన ఈ లోకములో మిమ్మలను స్తుతించి, ఘనపరిచి, కొనియాడి, ఆరాధించి, మహిమపరిచినట్లుగా నీ కృపా సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఇచ్చిన సందేశము దేవా, ఎంతమంది అయితే ప్రేక్షకులు వీక్షించారో వారందరి జీవితంలో నీ వాక్యము మంచి నేలను పడిన విత్తనం వలె 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించినట్లు నీ కార్యమును జరిగించండి. నీ బిడ్డలైన వారు ఎవరైనా అవసరతలు అక్కర్లో ఉన్న బిడ్డను నీ పాదసన్నిధిని ఎత్తుపట్టుచున్నాను. ఆదుకొనండి, వారి అక్కర్ల అవసరతలు తీర్చండి. బలహీనమైన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. నాయన, మరి కుదరని రోగములతో, నయము కాని ప్రభా వ్యాధులతో, మంచాన పడినటువంటి పరిస్థితులతో దేవా, నా నాయన, నా తండ్రి, ఎంతో డబ్బు వెచ్చించినప్పటికీ దేవా, నయము కానిటువంటి రోగములతో ఉన్నటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన. వారందరిని కూడా మీరు కనికరించండి, స్వస్థపరచండి. నీకు అసాధ్యమైన కార్యము ఏదీ కూడా లేదు ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు, రుణ సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ బిడ్డల యొక్క అవసరతల అక్కర్లు మీరు తీర్చండి నాయన. నువ్వు గొప్ప దేవుడు, శోధింప సఖ్యము కాని ఐశ్వర్యవంతుడు. నీకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు చాలిన దేవుడు తండ్రి. నీ కృపలో నుండి, నీ మహిమైశ్వర్యములో నుండి నీ బిడ్డల యొక్క ప్రతి అక్కర, ప్రతి అవసరతను తీర్చి మహిమ పొందమని వేడుకొనుచున్నాం. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభువా. వివాహ వయసుకు వచ్చిన వారి యొక్క జీవితాలకు తగిన జీవిత భాగస్వాములను దయచేసి తగిన కాలములు వివాహాలు జరిగినట్లు కార్యం జరిగించమని, మహిమ పొందమని, నీ రాకడ పర్యంతము నీ కృపలో ప్రేక్షకుల కుటుంబాలన్నింటినీ కూడా భద్రము చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని మా కొరకై త్వరలో రాబోచున్న క్రీస్తు యేసు వారి అద్వితీయ ఘననామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సమాధానము మీకు, మీ కుటుంబాలకు సదా తోడయుండును గాక. ఆమెన్.